వచ్చుంటే అడగకపోవచ్చు. కానీ నేను అడిగేది నేను కూడా చెప్తున్నాను, రావాలి కేసీఆర్ రావాలి. నిజంగా లెట్ మీ కంప్లీట్ లేదు కేసీఆర్, నేను చెప్తాను కేసీఆర్ రావాలి వస్తే బాగుండేది. రాననుకునే వాళ్ళకు సోనియా గాంధీ ఎంతవరకు వెళ్తుంది, మోడీ ఎంతవరకు వెళ్తున్నాడు, పార్టీ అధ్యక్షులు ఎంతవరకు వెళ్తుంది, తన యొక్క దీన్ని వాళ్ళని సిద్ధం చేసి వాళ్ళని పంపిస్తున్నాం. చెప్పలే నేను అసలు సార్ని తిట్టిన వీడియో కూడా ఉంది. సారేమో ఇంతసేపు మొత్తం అంతా చెప్పుకొచ్చిండు కితాబు, కానీ సార్ని సమంత తిట్టిన వీడియో ఇది. సమంత అప్పట్లో చెప్పిన లాస్ట్ 1 year బ్యాక్ ఇవన్నీ. నేనేమంటున్నా అంటే ఎవరు ఏడున్నా ఏ భాషను మాట్లాడుతున్నా ఎవరి గురించి మనం వకాలత్ తీసుకొని మాట్లాడుతున్నా కొద్దిగా మన భాషా పరిజ్ఞానం మీద మనం కూడా ఆలోచించుకొని మాట్లాడాలి. మేము పదే మేము అపాస్యం చేస్తూ ఒక వ్యక్తులను కించపరుస్తూ మాట్లాడాలి ఎక్కడ కూడా. కానీ మీరు మీ హుందాతనాన్ని మొత్తం పోగొట్టుకుంటా మీరే అవమానకరంగా చాలా అవమానిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు కదా. లే చూడండి, మేము చేసింది ఏం కాదు ఇదంతా. ABN లో అప్పట్లో ABN ఛానల్లోనే వచ్చింది, ఆమె డైరెక్టే స్టేట్మెంటే ఇచ్చింది, మేము ఇచ్చింది కాదు. ABN లోనే ఇప్పుడు మీరు చూసుకోండి, యూట్యూబ్ లో పెట్టుకోండి. సౌండ్ పెట్టి తింటారు కదా, అదేదో మీరు ఆరోపణ చేస్తున్నప్పుడు దానికి శాంటిటీ ఉండాలి. సో మేమేమంటున్నామంటే ఇప్పుడు ఇంకోటి తెలంగాణని అధ్యస్తున్నారు, ఇదైపోతుంది, రేవంత్ రెడ్డికి పాలించడానికి రాదు అని అంటే తెలంగాణని పాలించడానికి రేవంత్ రెడ్డికి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. బరాబర్ అరే మీకు నచ్చకపోతే మీరు గమ్ముకుండండి, మీకు ముఖ్యమంత్రి నచ్చకపోతే మీరు ఈ రాష్ట్రంలో ఉండకండి 5 ఏళ్ళు. ఒకటే ప్యానల్ అందరూ ముట్టుకుంటే కాదు. అరే బరాబర్ మాట్లాడతా నేను చెప్తున్నా నేనేమంటున్నా అంటే మీకు పంపించినాము వినండి. ఇక మీకు పంపించిన చూడండి, మీరు ప్లే చేయండి. మేమేమంటున్నాం అంటే మేము కూడా ఒక చెప్తున్నా, మీరు కూడా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. నేను మాట్లాడేటప్పుడు అంతా వీళ్ళందరూ అబ్జెక్షన్ చేస్తే మాట్లాడలేము. ఒకటి ఏమంటున్నాం అంటే ఇప్పుడు మేము చెప్తున్నాం, అయితే మేము ఏమంటున్నా అంటే మీకు ఎందుకు అంటున్నా ఆ విషయాన్ని కూడా నేను చెప్తా. సార్ చిట్టి బాబు గారు, హూ ఆర్ యు? నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, జీవితాన్ని కోల్పోయినోడిని. నీకు హక్కు లేదు. మీలాంటి వాళ్ళ వల్లనే ఈరోజు రాష్ట్రం 14 సంవత్సరాలు 1000 మంది చచ్చిపోయారు. మీలాంటి వాళ్ళు చేయడం వల్లనే ఈరోజు రాష్ట్రంలో చాలా అనర్థాలు జరుగుతున్నాయి. నువ్వు పూటకు ఒక మాట మాట్లాడుతావు. నువ్వేం చెప్పినావు? నీ జాతకం మొత్తం ఉంది. అరే నేను చెప్తాను రవి గారు, ఒకటి ఫైనల్ గా ఒకటి పావని గారు, నేను వ్యక్తిగతంగా నేను అందరినీ గౌరవిస్తున్నా. నేను గౌరవిస్తున్నప్పుడు నేను ఆ మాట అనడానికి కారణం ఉంది. నేను చెప్తున్నా మీకు రేవంత్ రెడ్డి గారి గురించి, ఆయన ముఖ్యమంత్రి, ప్రజలు 60 మంది శాసనసభ్యులను ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు, ఆ వ్యక్తి ముఖ్యమంత్రి ఉంటారు. ఆ ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రజలు నిర్ణయించారు. కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలది ఉంది, ఇక్కడ ఉండే పౌరులది ఉంది. మీకు నచ్చకపోతే అది నేనేం చేయలేనే. మీకు నచ్చకపోతే వాడు గాడు అని, వారు అని, ఇంకేదో అని, అదే నేనేమంటున్నా అంటే ఇది పద్ధతి కాదు అని చెప్తున్నా. నేను పద్ధతి కాదు అని చెప్తున్నా. నేనేమంటున్నా అంటే అందరూ మాట్లాడకండి ప్లీజ్, ఒక్కరు మాట్లాడండి ప్లీజ్. ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు కాబట్టి నచ్చలేదు. మీరు పోరాడండి.
మీరు ఆగండి హలో సార్. సార్ ఆగండి, చిట్టిబాబు ఆగండి. గారు చిట్టిబాబు గారు మీరు ఆగండి. వినండి, వినండి, నేను వినండి, మాట్లాడుతున్నా వినండి. కదా, నేను అడుగుతున్నాను. మేము ఈడ ఆత్మత్యాగాలు చేసుకొని వచ్చిన వాళ్ళము. అర్థమైందా? ఒకటి. మీలాంటి వాళ్ళ మీద ఆత్మత్యాగాలు చేసుకొని వచ్చిన వాళ్ళము. అల్లా టప్పోళ్ళం ఏం కాదు. అర్థమైందా? మీరు చేసినటువంటి నియంత్రిత పాలన కోసమే మేము పోరాటం చేసింది మా జీవితాల్లో. నువ్వు పుట్టక ముందు తెలంగాణలో తిరిగినావా? మేము ధర్మవరంలో వ్యవసాయం చేసిన కుటుంబం. దక్కన్ రేడియోలో టీవీలో పనిచేసిన మా తండ్రి ఇక్కడ ఎమ్మెల్యేగా పుట్టక ముందు నుంచి ప్రాంతాల విభజన లాగా మాట్లాడకండి. ఏం మాట్లాడతారు? సబ్జెక్ట్ ఏంటో ఆ సబ్జెక్ట్ మీరు అవకాశం ఇవ్వాలి రవి గారు. నేనేమంటున్నానంటే బోధన ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడు. నిజామాబాద్ వ్యవసాయం చేశారు. ఇక్కడ దక్కన్ రేడియోలో ఏం తెలుసు మీకు? మీరేదో తెలంగాణ ఇప్పుడు పుట్టారు. నేను మాట్లాడిస్తున్నా కదా. ప్లీజ్ పెరిగింది నిజామాబాద్ ధర్మవరంలో. బయట వాళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నారు. తెలంగాణ పెద్దవాళ్ళు ఆవేశం తగ్గించుకోండి ప్లీజ్. మీరు మాట్లాడండి. చెప్పండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని మౌలిక అంశాల మీద ఆయనకు ఆలోచన శక్తి ఉంది. ఆయన వెనుకబడినటువంటి ప్రాంతం నుండి వచ్చినటువంటి వ్యక్తి. మాకు తెలుసు. ఇదే మీరు రన్నింగ్ కామెంట్, ఇదే సంస్కారం. మీరు మాట్లాడుతుంటే అందుకే ఒక పార్టీకి వెళ్ళి ఒకరిని విలువండి, ఇద్దరు దాన్ని విలువకండి. ఒక పార్టీ కండు వేసుకున్నాను. నేనేమంటున్నా అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ రోజు మీకు ఇచ్చిన స్వేచ్ఛని మీరు హరించేసుకుంటున్నారు. దాన్ని మీరు సక్రమంగా వాడుకుంటే ప్రజలకు మీకు ఏం కావాలనేది ప్రతిపక్ష పార్టీలుగా మీరు వచ్చి ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద మీరు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వాళ్ళు వచ్చి మీరు మీకు సంబంధించినటువంటి సమస్యల మీద పోరాడండి, తప్పులేదు. కానీ దీని ప్రతి అంశాన్ని కూడా భూతద్దం పెట్టి ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్లోకి తీసుకొస్తుంది ప్రతిపక్ష పార్టీలు. కాబట్టి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఎవరన్నా ఉండని, ఏ వ్యక్తి అని ఉండని, సూటిగా ఒకటే చెప్తున్నాం. మేము మీలాగా మేము అసభ్యకరంగా మేము వాడు వీడు అని ఉచ్చరించి మాట్లాడలేము. ఎందుకంటే మాకు సంస్కారం అవ్వడం. నేను కూడా ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన బిడ్డనే. నేను ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన బిడ్డనే. నేను కూడా నేను అక్కడ ఉండి చూసి వచ్చిన. కానీ చెప్పేసి అయిపోయింది కదా, ఎందుకు మళ్ళీ చెప్పండి. ఈ రోజు ఈ ప్రాంతంలో నిజంగా చెప్తున్నాం కదా, మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా ఎవ్వరు చూడనటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తాడు రేవంత్ రెడ్డి గారు. దీన్ని మీరు ఎన్ని రన్నింగ్ కామెంట్లు చేసుకున్నా, ఎన్ని ఏం చేసుకున్నా, మూసీ సుందరీకరణ కావచ్చు, హైడ్రా కావచ్చు, ప్రజలకు ఏం చేయాలని రేవంత్ రెడ్డి గారికి ఒక ఎజెండా ఉంది. దాని ప్రకారంగా ప్రజలు తీసుకోబోతున్నారు. బరాబర్